ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు నామమున వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరము మార్చి నెల 29వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మరొక నూతన వాగ్దానమును మనకు పంపి ఉన్నారు. అదేమనగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడింది. అదేమనగా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అవును, ఈ వాక్యము తెలియజేయుచున్నది ఇర్మియా ప్రవక్త గారు. వాక్యము గ్రంథంలో ఇలా వ్రాయించారు. ఆయనకు మనము మొరపెట్టినట్లయితే గొప్ప సంగతులు, మనకు తెలియని సంగతులు తెలియజేస్తానని దేవాతి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమిటా గొప్ప సంగతులు, ఆయన ఏం చెప్తారు అని ఆలోచించినట్లయితే మనము ఎలా నడవాలో, ఎలాగా మన బ్రతుకు జీవితాన్ని కొనసాగించాలో ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన వాక్యముల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అటువంటి కృపలో మనము ఎదగాలి. ఆయన ఏం చెప్తారా అని ప్రతిరోజు వేచి చూడాలి. ఆయన చెప్పే సంగతులను విని ఆయన మార్గములో, ఇరుకు మార్గములో నడిచినట్లయితే పరలోక రాజ్యము మనం చేరుకుంటాం. అట్టి కృపలో మనము ఆయన సన్నిధిలో నడవాలని, పరలోక రాజ్యము వెళ్ళాలని తలస్తూ ఈ వాక్యమును మన జీవితంలో ఈరోజు నెరవేరుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవ, మీకే వందనములు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నారు. మాకు తెలియని గూఢవాక్యాలను మాకు బోధిస్తానని చెబుతున్నారు. నాయన, మాకు ఈ జీవితము ఎలా నడవాలో, ఎలా కొనసాగించాలో మాకైతే తెలియదు, కానీ సమస్తమును ఎరిగిన వారు, మమ్మల్ని పుట్టించిన వారు, మాకు ప్రతిదినము మీ వాక్యములతో బ్రతికింప చేస్తున్నందుకు మీకు స్తోత్రములు. ఎంతోమంది బిడ్డలు నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి ఆరోగ్యం దయచేయండి, వారికి జ్ఞానాన్ని తెలియజేయండి. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, వివాహం చేసుకుంటున్న వారు కానీ, అలాగే వివాహ రోజును చేసుకుంటున్న వారు కానీ, నూతన గృహంలో వెళ్ళే వారికి ఆరోగ్యం ఇవ్వండి. నూతన దయా కిరీటమును వారికి దయచేయండి. వారి గృహం చుట్టూ మీ కంచెను వేసి పరిశుద్ధాత్మను ఆ ఇంట్లో నింపండి. వారందరూ పరిశుద్ధాత్మ పొంది నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని సేవించడానికి, పూజించడానికి అటువంటి ధన్యతను వారికి దయచేయండి. నూతన గృహం ఇవ్వండి. అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ఆదుకోండి. వారు మీ తట్టు ఎదురు చూస్తున్నారు, మీరు స్వస్థపరుస్తారని. నాయన, అనేక మంది బిడ్డలు మీ యొక్క ప్రార్థన అవసరత కోసము, మీకోసము ఎదురు చూస్తున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి ప్రభువా. శాతాను శక్తుల నుంచి మేము జయించడానికి మాకు తోడుగా ఉండండి. అలాగే ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. అనారోగ్యం నుంచి దూరపరిచి స్వస్థతను దయచేయండి. అలాగే దూరదేశాలకు, గల్ఫ్ దేశాలకు, ఫారిన్ దేశాలకు బ్రతుకుదేరు కోసం వెళ్తున్నారు. వారి కష్టమును ఆశీర్వదించండి. వారి జీతమును ఫలింపచేయండి. అనేక బిడ్డలకు మీ స్వార్థను ప్రకటించే అటువంటి ధన్యతను మాకు దయచేయండి. అలాగే మీ రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రభుని, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలి వినిపించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.